చీరాల పట్టు కాటన్ చీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. చీరాల కర్చీఫ్లు ఒకప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేశారంటే అది మీ సత్తా. ఇంకొక పక్క ఒకప్పుడు మినీ ముంబై, కాలక్రమేణా అన్నీ కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలని అన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నరసాపురం ఇవన్నీ కూడా అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఒక ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడు చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపు లేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం. 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకు ఇస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ కోసం అసిస్టెన్స్ కార్యక్రమంలో చేనేత కార్మికులు నేరుగా అవకాశాలు కల్పించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. నేను ఇక్కడుండే బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏని ఏకపక్షంగా గెలిపించిన ఘనత బీసీలకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కూడా ఇది గుర్తుపెట్టుకున్నాం. ఎన్నికల ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ రోజు నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, సూపర్ 6 అమలు చేస్తామని, ఇంకో పక్క అభివృద్ధి కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తామని హామీ ఇచ్చాను. 2 ఏళ్లయింది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే వెంకట్రావు గారి మిత్రుడు ఒక మాట అన్నారు. ఈజ్ వెరీ హ్యాపీ. 25,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే 2 పిల్లలుంటే తల్లికి వందనంలో 15 × 2 30,000 రూపాయలు వస్తా ఉంది. ఎక్కడన్నా పోవాలంటే ఆయన దూరంగా పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి పోయి వచ్చేవాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులు ఫ్రీగా తిరిగే పరిస్థితి వచ్చారు. అదే స్త్రీ శక్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు ఇచ్చాం. అందులో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల్ని స్పెషల్గా చూసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. మొన్నే మీరు చూశారు డిఎస్సి. మొట్టమొదటిసారిగా నేను ఏదైతే చెప్పానో 16,000 మందికి మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు చాలా మంది పేదవాళ్ళు ఉంటే మత్స్యకారులు ఉన్నారు. 25,000 రూపాయల మత్స్యకారుల సేవలో 1,34,000 మందికి 505 కోట్లు ఇస్తున్నాం. వడ్డర్లకి మైనింగ్ లీజులు ఇస్తున్నాం. గీత కార్మికులకి ఏదైతే మద్యం షాపులో 10% ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సోలార్ రూఫ్ టాప్ పెట్టి శాశ్వతంగా కరెంటు భారం లేకుండా చేయాలని 3 కిలోవాట్లు మీరు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. కేంద్రం నుంచి 78,000, అదనంగా ఇక్కడ 20,000 ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉన్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ నా ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, ఏదో ఒక విధంగా మీ ఇంటికి బెనిఫిట్ వస్తా ఉందా లేదా ప్రభుత్వం నుంచి అడుగుతున్నాను. వస్తా ఉందంటే చేలు పైకెత్తండి. 100% ఇస్తున్నాం. ఎందుకంటే కడాన ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాలు లేవు. ఆడబిడ్డ బస్సు ఎక్కితే ఎక్కడికి కావాలన్నా టికెట్ అడగకుండా మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేశాం. రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికీ దాన్ని రాష్ట్రం అంతా అమలు చేసే పరిస్థితికి వచ్చాం. అందరికీ యూనివర్సల్గా 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా ఆలోచన ఒకటే, ఈరోజు మీకు సహాయం చేయడం ఒక యాంగిల్. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఒక 5-6 బెనిఫిట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా మనం చూస్తే నేను ఆలోచించే విధానం అభివృద్ధి కావాలి.
సంక్షేమం ఇవ్వాలి. ప్రజలు ఎప్పటికప్పుడు ఆర్థికంగా వెసులుబాటు రావాలి. అందరికీ ఆదాయం పెరగాలి. మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. కొంతమందికి వందల వేల కోట్ల రూపాయలుంటాయి. కొంతమందికి తినడానికి కూడా పూర్తిగా ఆధారం ఉండదు. అందుకే అన్నా క్యాంటీన్ కూడా పెట్టాను. ఎవరు మా ఆడబిడ్డలు పేదవాళ్ళు ఎవరు కూడా మధ్యాహ్నం రాత్రి కానీ తెల్లవారు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇబ్బంది పడకుండా ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు అక్కడికి పోతే ఈ రోజుల్లో 5 రూపాయలకు భోజనం పెట్టే ఏకైక క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. దాన్ని కూడా ఆ రోజు కావాలని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచన అంతా కూడా ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఆర్థిక అసమానతలు తగ్గాలి. అందరి ఆదాయం పెరగాలి. మీకు మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని సహకారాన్ని తీసుకుని మీరు కూడా ముందుకు పోయే ఆలోచన రావాలి. ఈరోజు మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలుంటే అంగన్వాడీలో 4 ఏళ్ళు ఏం కావాలో పెట్టేవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. మొదటి క్లాస్కి వస్తే 12 వరకు మధ్యాహ్న భోజనం ఉచితంగా పెట్టడమే కాకుండా పుస్తకాలు ఇవ్వడమే కాకుండా తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే ఏకైక ప్రభుత్వం. మొన్నటి వరకు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే సంపద. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 మంది పిల్లలుంటే 75,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 12 ఏళ్ళు వస్తాయి. ఆ తర్వాత కూడా చదివిస్తాం. చదువుకున్న తర్వాత ప్రయోజకులైతే మిమ్మల్ని బాగా చూసుకునే శక్తి వాళ్ళకు వస్తుంది. ఈరోజు ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి. ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే. గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్టుబడిదారులు రావాలంటే భయపడిపోయి పారిపోయిన పరిస్థితి. ఈరోజు నేను చెప్తున్నాను, 2 ఏళ్లలో 22 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 12 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు గ్రౌండ్ చేశాం. ఇవి పూర్తయితే 12 లక్షలకు 12 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 22 లక్షల కోట్లు పెడితే 22 లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చదువుకునే పిల్లలకు అందరికీ హామీ ఇస్తున్నా. మీరు చదువుకుంటే ఎలాంటి చదువులు చదువుకోవాలి నేర్పిస్తాం. మీరు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే వాతావరణాన్ని కల్పించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క రోడ్లు, ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క విమానాశ్రయాలు కూడా కట్టి ఎక్కడికక్కడ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఉదాహరణ మీరు చూస్తే ఇక్కడ చీరాల బెస్ట్ బీచ్లు ఉన్నాయి. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. ఉపయోగించుకుంటే ఆకాశమే హద్దు. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు,
తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి.